బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లోని షాపింగ్ మాల్లో అగ్ని ప్రమాదం జరగడంతో మంటలు ఎగిసిపడుతున్నాయి. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లోని మంగళ గౌరీ వస్త్ర దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగింది. భారీగా ఎగిసిపడుతున్న మంటలు ఆర్పేందుకు ఫైర్ ఇంజిన్లు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. సిబ్బంది భవనంలో చిక్కుకున్నట్లు సమాచారం. హైదరాబాద్లోని షాపింగ్ మాల్లో అగ్ని ప్రమాదం జరగడంతో మంటలు ఎగిసిపడుతున్నాయి. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లోని మంగళ గౌరీ వస్త్ర దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగింది. భారీగా ఎగిసిపడుతున్న మంటలు ఆర్పేందుకు ఫైర్ ఇంజిన్లు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. సిబ్బంది భవనంలో చిక్కుకున్నట్లు సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రవీణ్, హైదరాబాద్లోని మంగళ గౌరీ వస్త్ర దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? మౌనిక, మనం చూస్తుంటే కనుక మంగళగిరి వస్త్ర దుకాణంలో భారీగా అగ్ని ప్రమాదం సంభవించింది. మనం చూస్తున్నాం, స్పాట్ లో ఉన్నాము. ఇక మంగళగిరి వస్త్ర దుకాణంలో జరిగినటువంటి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఉదయం 10:30 నిమిషాల ప్రాంతంలో చోటు చేసుకుంది. చూసేసి ఫైర్ సిబ్బంది బృందాలు మొత్తంగా కూడా మంటలను అదుపు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంగా 4 మొత్తంగా కూడా అగ్ని ప్రమాద యంత్రాల సహాయంతో మొత్తంగా కూడా మంటలను అదుపు తెచ్చే ప్రయత్నం మొత్తంగా చూసుకుంటే కనుక ఈ షాప్ రెనోవేషన్ చేస్తున్నారు. రెనోవేషన్ కారణంగా మొత్తంగా కూడా దాంట్లో ఉండేటటువంటి ఏవైతే ఆ వస్త్రాలు ఉంటాయో ఆ వస్త్రాలను అన్నింటినీ కూడా స్నానం చేయడం జరిగింది. కాబట్టి పెద్ద ప్రమాదమే తప్పినట్టుగా తెలుస్తుంది. చూసుకోవచ్చు, ఆ డిఆర్ఎఫ్ బృందాలతో పాటు అగ్నిమాపక సిబ్బంది మొత్తంగా కూడా 4 అగ్నిమాపక యంత్రాల సాయంతోనే మొత్తంగా చూసుకుంటే ఇక 4 సైనికులతో మంటలను పూర్తిగా అదుపులోకి అయితే తీసుకొని వచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే ఇంకో ఫైర్ సిబ్బంది చాకచక్యంగా మొత్తంగా కూడా అయితే ఇక్కడ రావడం జరిగింది. అయితే మొత్తంగా చూసుకుంటే కనుక ఈ యొక్క ఏదైతే బట్టల షాప్ ఉంటుందో యొక్క వస్త్ర దుకాణంలో మొత్తం రెనోవేషన్ కార్యక్రమాలు అయితే మొత్తంగా కూడా రెనోవేషన్ చేస్తున్నారు. రెనోవేషన్ చేసే దాని లోపల భాగంగానే పైన బిల్డింగ్ ఏదైతే పైన అంతస్తులో ఇంకా పొగలు దట్టంగా పొగలు ఎక్కువ ఎలాంటి సామాను కానీ లేదా బట్టలకు సంబంధించినటువంటి వస్త్రాలు కానీ లేవంటూ కూడా చెప్తున్నారు. దీన్ని రెనోవేషన్ చేస్తున్న కారణంగా మొత్తంగా ఈ వారం రోజుల క్రితమే ఇక్కడ నుండి ఉన్నటువంటి వస్త్రాలు మొత్తం కూడా తీసి వేరే చోటకు తరలించారు. ఇక్కడ ఎలాంటి వస్త్రాలు లేవంటూ కూడా చెప్తున్నారు. పైన ఒక 4 మాత్రమే కూలి పనికి వస్తారు. చేస్తున్న క్రమం లోపలే చిన్నపాటిగా మొత్తం అన్ని ప్రమాదాలు సంభవించిందంటే చెప్తున్నారు. ఆ 4 కూడా బయటికి రావడం జరిగింది. లేనట్టుగా చెప్తున్నారు. కానీ సంభవించలేదు. కానీ ఆస్తి నష్టంలో తెలుస్తుంది. మరికొన్ని సేవలు అంటే ఇంకొక మొత్తంగా ఏదైతే మంటలు ఉన్నాయి మంటలన్నీ కూడా అదుపులోకి వస్తాయంటే కూడా చెప్తున్నటువంటి పరిస్థితులను మనం చూసుకోవచ్చు. అగ్నిమాపక సిబ్బంది కానీ ఇటు డిఆర్ఎఫ్ బృందాలు కానీ ఇటు ఫైర్ సిబ్బంది మొత్తంగా కూడా ఇక్కడ చేరుకున్నారు. చేరుకొని 4 యంత్రాల సాయంతో మొత్తంగా కూడా ఇక్కడ అయితే చెప్తున్నటువంటి క్రమం చూస్తున్నాం. అక్కడ ఎన్ని గంటలకు తెలుస్తుంది విషయంలో ప్రవీణ్ మాకు ఒక ఎన్ని గంటలకు ఎలాంటి మొత్తంగా చూస్తున్న కనుక చూడొచ్చు. అగ్ని ప్రమాద సంఘటన జరిగిన తర్వాత ఇంకా ఇతర సంఘటన స్థలానికి చేరుకున్నారు. భారీ అగ్ని ప్రమాదం మొత్తంగా కూడా తీసుకోవచ్చు. సార్, ఎన్ని గంటలకు సమాచారం వచ్చింది? 5 గంటలకు వచ్చింది. మొత్తంగా కూడా ఇదంతా అదుపులోకి వచ్చిన తర్వాత మాట్లాడడం అంటూ కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి చూసుకోవచ్చు. ఈ యొక్క గ్లాస్ అన్నింటి కూడా బ్రేక్ చేశారు. ఆ బ్రేక్ చేసేసి వాటర్ మొత్తంగా చూసుకుంటే కనుక ఆ యొక్క పైన ఫ్లోర్ ఏదైతే ఉందో ఆ ఫ్లోర్ లోనే ఇంకా కొద్దిగా ఆ మంటలు వస్తున్నట్టుగా తెలుస్తుంది. అంతా కూడా మొత్తంగా కూడా వచ్చేసారు. అయితే ప్రమాదానికి కారణం షార్ట్ సర్క్యూట్ అయి ఉందా ఇంకేదైనా ఉందా అనే ఫ్లోర్ యొక్క ఆ మంటలన్నీ కూడా అదుపులోకి వచ్చిన తర్వాత ఆ యొక్క పాయింట్ ఏదైతే
వెళ్తే కానీ ఆ చెప్పలేని దానిలో పైన సాయంతో అగ్నిమాపక సిబ్బంది ఆ వాటర్తో మొత్తంగా కూడా మంటలని అడ్డు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. 10 గంటల 25 నిమిషాల ప్రాంతంలో వీళ్ళకి ఫోన్ రావడం జరిగింది. ఫోన్ వచ్చిన వెంటనే 10 గంటల 30 నిమిషాలకు సంఘటన స్థలాన్ని చేస్తున్నారు. 10 గంటల ప్రాంతంలో సుమారుగా 10-20 నిమిషాలకు అగ్ని ప్రమాదం సంభవించి తర్వాత హుటాహుటిన ఫైర్ ఇంజన్ సాయంతో చేరుకుని మంటలను కూడా అయితే అగ్ని చేస్తున్నారు. అయితే ఈ యొక్క మంగళగిరి వస్త్ర దుకాణంలో మొత్తంగా చూసుకునే కనుక ఆ రినోవేషన్ నడుస్తుంది మొత్తంగా కాబట్టి అక్కడ ఉన్నటువంటి వస్త్రాలు అన్ని తీసుకెళ్ళడం జరిగింది కాబట్టి ఎలాంటి ఆ భారీ నష్టం జరగలేదు అంటూ కూడా ఆ చెప్తున్నటువంటి చూస్తున్నాం. మొత్తంగా చూసుకుంటే చెప్తున్నటువంటి పరిస్థితులను కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రవీణ్, భవనంలో సిబ్బంది చిక్కుకున్నట్లుగా తెలుస్తోంది. వారందరూ క్షేమంగానే ఉన్నారా? అందరూ బయటకు వచ్చారా? లేదంటే కస్టమర్స్ కూడా ఉన్నారా? నలుగురు మాత్రమే ఏదైతే వర్క్ వచ్చినటువంటి క్రమం రెగ్యులేషన్ నడుస్తుంది కాబట్టి నలుగురు మాత్రమే అక్కడ వెళ్ళారు. సిబ్బంది ఎవరు లేరు అని కూడా చెప్తున్నారు. ఇదాన్ని ఉండే కొంతమంది వారం రోజుల క్రితమే ఈ యొక్క షాప్ ని మూసివేయడం జరిగింది. మూసివేసిన తర్వాత రెనోవేషన్ చేస్తున్న క్రమం లోపల ఇక్కడ ఉన్నటువంటి అయితే మొత్తంగా కూడా వస్త్రాలన్నింటినీ అయితే తొలగించడం జరిగింది. అందరినీ తీసేశారు. ఎవరు కూడా ఎంప్లాయ్స్ లేరు. అయితే ఈ యొక్క రెనోవేషన్ చేసే పనిలో భాగంగానే కూలీ వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ కూలీ వాళ్ళు మాత్రమే లోపలికి వెళ్ళిన క్రమంలో ఎంత అగ్ని ప్రమాదం సంభవించినట్టు కూడా చెప్తున్నారు. తొందరగా అక్కడి నుంచి వాళ్ళు బయటకు వచ్చారు. ఒక ఆర్గనిస్ట్ కూడా లోపల ఉన్నట్టుగా సమాచారం వచ్చినా ఇప్పుడే అతను కూడా బయటకు రావడం జరిగింది. ఎవరు కూడా లోపల లేరు అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం. కానీ ఇక అగ్ని ప్రమాదం ఇంత పెద్దగా భారీగా అగ్ని ప్రమాదం సంభవించడానికి గల కారణాలు ఏంటని చూస్తున్నారు. ఇప్పటికే చూసుకుంటే కనుక ఈ నెలలోనే హైదరాబాద్ లో సుమారుగా 4 అగ్ని ప్రమాదాలు అటు కార్లు కానీ బైక్లు కానీ అగ్ని ప్రమాదానికి గురవుతున్నాయి. అదేవిధంగా చూసుకుంటే కనుక భారీ ఎత్తున అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో చూసుకుంటే కనుక చూసుకోవచ్చు అయితే మొత్తంగా కంట్రోల్ వచ్చే భారత యొక్క అగ్ని మొత్తం కంట్రోల్కి వచ్చే భారత ఇంకొక 1-2 గంటల పాటు సమయం పడుతున్నట్టు కూడా చెప్తున్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం. మొత్తంగా చూసుకుంటే కనుక పైన ఫ్లోర్ ఏదైతే ఉందో ఆ ఫ్లోర్ లో మాత్రమే ఫ్యాన్ కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు అయితే ఫైర్ సేఫ్టీ కారణంగా ఇక్కడ ఉన్నటువంటి అన్నింటినీ కూడా పోలీసులు మొత్తంగా కూడా ఫైర్ సేఫ్టీ అధికారులు ఇక్కడ చేరుకుని దీని సాయంతో చూసుకోవచ్చు ఇక్కడ ఉన్నటువంటి వారికి ఫైర్ ఇన్ఫెక్షన్ కూడా ఉంది కాబట్టి ఫైర్ సేఫ్టీ ఉంది కాబట్టి చూసుకోవచ్చు. దాని నుండి మొత్తంగా కూడా అయితే తీవ్రంగా శ్రమిస్తున్నారు. 4 ఫైర్ ఇంజన్ల సాయంతో అన్ని మాటలు సిబ్బంది మంటలని అదుపు తెచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాయి. సుమారు ఇంకా 1 గంట సమయం పడుతున్నట్టు చెప్తూ ఉన్నారు. నిజంగా చూస్తుంటే కనుక అయితే ఈ అగ్నిమాపక సిబ్బంది అయితే దాంట్లో ఉన్నటువంటి మేలు చెప్పండి ఎప్పుడైంది మీరు మాట్లాడుతూ ఉన్నారు. బయట ఉన్న మొత్తం అందరూ ఎవరు లేరు కదా ఎవరు లేరు. అందులోనే ఉంటాను. మీరు ఎన్ని గంటలకు స్టార్ట్ అయింది? ఉదాహరణటువంటి వాచ్మెన్ అంటే వాచ్మెన్ అంటున్నారు. ఇది రెనోవేషన్ కార్యక్రమం నడుస్తుంది కాబట్టి రెనోవేషన్ చేసే టైంలో పైన చేస్తుంటారు. అర్థం చేసే క్రమం ఉన్నటువంటి అయితే మంటలకు యొక్క అగ్ని ప్రమాదం సంభవించింది అని కూడా చెప్తున్న పరిస్థితి చూసుకోకు అయితే మాట్లాడుతున్నటువంటి వాళ్ళని సమాచారం తీసుకునే వాళ్ళ దగ్గర తీసుకునే కనుక ఇక్కడ ఉన్నటువంటి అదే ఆ వార్తతో పాటు లోపల ఎవరైతే పైన రెనోవేషన్ కార్యక్రమం చేస్తున్నారో కొద్దిగా ఇనుప రాడ్స్ ఏవైతే ఉంటాయో ఆ యొక్క రాడ్స్ ని
మొత్తంగా కూడా ఈ క్రమం లోపల అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆ శకలాలు దాని నుండి వచ్చేసి దాంట్లో పడి ఇంత పెద్ద అగ్ని ప్రమాదం జరిగిందని కూడా చెప్తున్నారు. అంటే ఒకవేళ ఇప్పుడు వెల్డింగ్ చేసే కార్యక్రమంలో భాగంగానే ఇదంతా జరిగిందా లేకుంటే షార్ట్ సర్క్యూట్ కారణమా ఇంకా తెలియాల్సింది కాదు. ప్రాథమికంగా అక్కడ మాత్రం చెప్తున్న దాని ప్రకారంగా తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఏంటంటే వెల్డింగ్ చేసే క్రమంలో కొన్ని మంటలు అంటుకున్నాయి అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. పైన ఏదైతే ఆ యొక్క ఫ్లోర్ చూసుకోవచ్చు మనం పైన వెల్డింగ్ జరుగుతుంది. ఆ యొక్క పైన వెల్డింగ్ వేసేటప్పుడు ఆ యొక్క అగ్ని శిఖరాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క అగ్ని శిఖరాలు పై నుండి ఇక్కడ రావడం జరిగింది అంటూ కూడా వాచ్మెన్ ప్రత్యక్షంగా వాచ్మెన్ అయితే రాజకీయ ఎక్స్క్లూజివ్ గా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ చూసుకోవచ్చు. మంటలు కింద మొత్తం కూడా అన్ని ఫ్లోర్లు మంటలు ఇప్పటికే అదుపులోకి వచ్చాయంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి చూసాం. పైన ఇంకా ఉంది కాబట్టి లోపలికి వెళ్ళడానికి ఇంకా లోపల వెళ్తే కానీ ఇంకా మొత్తంగా అదుపులోకి రావడానికి ఇంకా 2 గంటల సమయం పడుతుందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితిని మనం చూసుకోవచ్చు. ఇప్పటికే ఇక్కడ అంతా కూడా మొత్తం మంటలు కింద భాగంలో మంటలు అదుపులోకి వచ్చాయి. ఈ యొక్క రెవెన్యూషన్ చేస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే కనుక ఇలాంటి ఎక్స్ట్రా కట్టడాల వల్లనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని కూడా చెప్తున్నారు. లోపలికి కూడా వెళ్ళేసి వస్తున్నటువంటి సిచ్యువేషన్ చూసాం. లోపల కూడా అంతా ఎలాంటి ఇబ్బంది లేదు అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి చూసాం. లోపల 5 సిబ్బంది లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళేసి మొత్తంగా చూసుకుంటే కనుక ఇక్కడ ఎలాంటి అయితే ఇబ్బంది లేదు అంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. మొత్తంగా చూసుకుంటే కనుక లోపల ఎలాంటి ఎవరు కూడా లేదు అంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ చూసుకోవచ్చు. మంటలు అదుపులోకి అంటే రావడం జరిగింది అంటూ కూడా చెప్తున్నారు. లోపలికి వెళ్ళి ఇంకా చూసే పనులు అక్కడ ఇంకా ఎలాంటి ఉంది అనే ఉన్నట్టుగా తెలుస్తుంది. చూసుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే కనుక పైన వెల్డింగ్ చేయడం వల్లనే ఇది అయింది అంటున్నారు. చూసుకోవచ్చు. మొత్తంగా కూడా తీసుకునే ప్రస్తుతం అయితే మొత్తంగా లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా సమాచారం ఇస్తాము. రెన్యువేషన్ నడుస్తుంది అని కూడా చెప్తున్నారు. లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. చూసుకోవచ్చు. లోపలికి వెళ్తున్నటువంటి పరిస్థితి చూస్తాం. రెన్యువేషన్ చేస్తున్నారు కాబట్టి దాంట్లో ఉన్న మెటీరియల్ అంతా కూడా తొలగించడం జరిగింది. ఎలాంటి మెటీరియల్ అయితే లేదు అంటూ చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ప్రాథమికంగా అయితే పైన ఈ యొక్క రెన్యువేషన్ నడిచేటప్పుడు పైన ఫ్లోర్ ఏదైతే ఉందో ఆ ఫ్లోర్ లో అయితే వెల్డింగ్ చేస్తున్న క్రమం లోపల ఆ యొక్క అగ్ని శిఖలాలు మొత్తంగా కూడా వచ్చాయంటూ కూడా చెప్తున్నారు. ఆ అగ్ని శిఖలాల వల్లనే ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకుంది అంటూ కూడా చెప్తున్నటువంటి ఆ దృశ్యాలను మనం చూస్తున్నాం. చూసుకోవచ్చు. ఆ ఫైర్ సేఫ్టీ అధికారులు కూడా ఇప్పటికే మాట్లాడుతున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. మొత్తంగా చూసుకుంటే కనుక లోపలికి అయితే వెళ్ళారు. లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితిని గమనిస్తామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులను చూస్తాం. కనుక కూడా పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఆ యొక్క ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఏదైతే వెల్డింగ్ ఉందో ఆ వెల్డింగ్స్ అన్ని కూడా ఇప్పుడు మొత్తంగా కూడా తడిచిపోయి ఉన్నాయి కాబట్టి అది మీద పడే ప్రమాదం ఉంది అంటూ కూడా ఇక్కడ నుంచి అందరినీ కూడా తరలించే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. లోపలికి ఇప్పుడే వెళ్తున్నటువంటి కంట్రోల్లోకి వచ్చినట్టుగా సమాచారం అయితే వస్తుంది. లోపలికి వెళ్ళేసి మొత్తంగా కూడా చూసుకోవచ్చు. ఇంకా ఏదైనా మెటీరియల్ ఉందా అనే కోణంలో కూడా చూస్తున్నారు. ఇదంతా కూడా ఎక్స్ట్రా ఫిట్టింగ్ చూసుకోవచ్చు. దీనికి మొత్తంగా చేసినటువంటి ఇవన్నీ కూడా ఎక్స్ట్రా ఫిట్టింగ్స్. ఇవన్నీ కూడా నిర్మాణం అధికంగా నిర్మాణంలో ఉండేటటువంటి ఈ యొక్క నిర్మాణందారులనే చూసుకోవచ్చు. ఈ యొక్క ఎక్స్ట్రా ఫిట్టింగ్ వల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది అంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. అయితే ఇలాంటి ఎక్స్ట్రా ఫిట్టింగ్ వల్ల కూడా క్రైమ్ షాక్ లో గురవుతున్నాయి అంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. మొత్తంగా చూసుకుంటే కనుక ఫైర్ అయితే కంట్రోల్లోకి వచ్చిందని తెలుస్తుంది. కాస్త గతంగా పొగలు మాత్రమే లోపల ఉన్నట్టుగా తెలుస్తుంది కాబట్టి ఇంకా కాస్త సమయం పడుతుంది. లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ సిచ్యువేషన్ అండర్ కంట్రోల్ ఉంది అని కూడా చెప్తున్నారు. అక్కడ సిచ్యువేషన్ ని గమనించడానికి లోపలికి వెళ్తున్నారు తెలుస్తుంది. చూసుకోవచ్చు. ఇక్కడ నుండి కూడా అందరినీ డిఆర్ఎఫ్ బృందాలు కూడా లోపలికి వెళ్తున్నాయి. అగ్నిమాపక సిబ్బందితో పాటు డిఆర్ఎఫ్ బృందాలన్నీ కూడా లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాయి. లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితిని గమనించడానికి లోపలికి వెళ్ళారు. ఎలాంటి ఇబ్బంది లేదు.
రెనోవేషన్ నడుస్తుంది కాబట్టి ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకుంది. పై నుండి వచ్చినటువంటి ఏదైతే వెల్డింగ్ మొత్తం పని నడుస్తుంది కాబట్టి ఆ యొక్క వెల్డింగ్ వలన అగ్ని శిఖరాలు పైకి ఎగిరాయి. పైకి ఎగిరినటువంటి తరుణం లోపల అక్కడ ఉండేటటువంటి కొత్త ఫర్నిచర్ ఏదైతే ఉంటుందో ఫర్నిచర్ కాలిపోవడం వల్లనే ఈ యొక్క ప్రమాదం సంభవించింది అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులను చూస్తూ ఉన్నాం. కాబట్టి ఏది ఏమైనా మొత్తంగా బీఆర్ఎస్ బృందాలు కానీ ఇటు అన్నమాపన సిబ్బంది కానీ మొత్తంగా లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళిన తర్వాత పరిస్థితిని పరిశీలిస్తున్నారు. 4 అంతస్తులు ఉంది కాబట్టి 4 అంతస్తులు మొత్తంగా పోతున్నారు. ఇక్కడ ఎలాంటి మెటీరియల్స్ లేవు కాబట్టి వారి అయితే చూసుకోవచ్చు. మొత్తంగా పై వరకు కూడా వెళ్ళడం జరిగింది. అంతా కూడా అండర్ కంట్రోల్ అంతా కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నా మొత్తంగా చూసుకోవచ్చు. అయితే ఫైర్ సిబ్బంది మొత్తంగా కూడా పైకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ గమనిస్తున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాము. అన్ని కూడా కింద నుంచి కూడా అన్ని కూడా ఓకే అని నిర్ధారణ చేసుకుంటున్నారు. పైన మొత్తంగా ఓకే మొత్తంగా కూడా చూసుకోవచ్చు. పైన అందరు కంట్రోల్ అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. మనం మొత్తంగా కూడా చూసుకుంటే కనుక ఫైర్ అయితే ఎక్కడ కూడా ఏమీ లేదు అని కూడా నిర్ధారణ వచ్చారు. మొత్తం ఇక ఫ్యాన్ మాత్రమే ఇప్పుడు వెళ్ళవలసింది కాదు. మొత్తంగా చూసుకుంటే కనుక చూసుకోవచ్చు. ఇంకా ఇదే ఆక్సిజన్ సిలిండర్లతో ఇంకా లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే పైన మొత్తంగా ఒకటి షెడ్ ఉంది. ఒకటి ఆ యొక్క షెడ్ అక్రమ నిర్మాణాలు అటువంటి షెడ్ నిర్మించరాదు. అటువంటి షెడ్ వలన మొత్తం చాలా ప్రమాదాలు ఎదురవుతున్నాయి. ఎన్నిసార్లు చెప్పినా కూడా అధికారులు మొత్తంగా ఎన్నిసార్లు చెప్పినా యాజమాన్యాలు మాత్రం ఆ విధంగా ప్రవర్తిస్తున్నాయి. చూసుకోవచ్చు. ఆమె సిలిండర్ తో పాటు ఆ లోపలికి వెళ్తున్నటువంటి దృశ్యాలను చూస్తున్నారు. లేదంటే ఇది మొత్తంలో ఉన్నారు. ఇప్పుడు ఆ యొక్క అధికారులు ఎక్కడైతే ఉన్నారో అంతవరకు అందరి కంట్రోల్ ఎంత కూడా వస్తున్నటువంటి దృశ్యాలు చూస్తాం. పైన మాత్రమే ఏదైతే పైన ఉన్నటువంటి ఆ యొక్క రేకుల షెడ్ ఉందో ఆ రేకుల షెడ్లకు వెళ్ళడానికి కూడా ఆ బీఆర్ఎస్ బృందాలు మొత్తంగా కూడా అయితే లోపలికి వెళ్తున్నాయి. ఎలాంటి వర్షాలు లేని కారణంగా అయితే ఇప్పుడైతే ప్రజెంట్ గా ఆ మంటలని కూడా కంట్రోల్స్ వచ్చాయని కూడా చెప్తున్నారు. లాస్ట్ చివరిన అయితే అక్కడనే వెల్డింగ్ నడుస్తుంది. పైన ఉన్నటువంటి దాంట్లో వెల్డింగ్ నడుస్తుంది కాబట్టి అక్కడ ఇంకేమైనా ఉన్నా అక్కడి నుంచే గట్టంగా కొన్ని పొగలు వస్తున్నాయి. చూసుకుంటున్నాం మనం. ఆ యొక్క గట్టంగా పొగలు అక్కడి నుంచి వస్తున్నాయి కాబట్టి అక్కడ మాత్రమే వెళ్ళేసి చూస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే కనుక అది మాత్రం పైకి అంత కంట్రోల్కి వస్తుందంటే మాత్రం ఈ యొక్క మొత్తం అగ్ని ప్రమాదం మొత్తంగా టోటల్ గా కంట్రోల్కి వస్తుంది అని కూడా చెప్తున్నారు. కొంతమంది ఇప్పుడే సిబ్బంది బీఆర్ఎస్ బృందాలన్నీ కూడా ఆక్సిజన్ సిలిండర్ సాయంతో పైకి వెళ్ళారు. పైకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి షెడ్ ఆ విధంగా నిర్మించినటువంటి షెడ్ల వల్లనే ఇబ్బందులు ఏర్పడుతున్నాయి కాబట్టి ఆ యొక్క షెడ్ల ప్రాంతంలో ఇంకేదైనా ప్రమాదం ఇంకేదైనా అగ్ని శిఖరాలు ఉన్నాయా అనే చూడడం లోపల అక్కడ చూడడానికి వెళ్తున్నారు. అక్కడ చూస్తే మాత్రం అక్కడ చూసుకోవచ్చు అధికారులు ఎంతవరకు అయితే అధికారులు నిలబడ్డారో అంతవరకు మొత్తంగా కూడా ఎలాంటి ప్రమాదం లేదంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే మంటలైతే అదుపులోకి వచ్చాయి. కొంత పొగలు మాత్రం దట్టంగా అలుముకున్నాయి కాబట్టి ఇంకా పైన ఏదైతే రేకుల షెడ్ ఉందో ఆ రేకుల షెడ్ దగ్గర వెళ్తే మాత్రం కొద్దిగా కంట్రోల్కి వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ కూడా చెప్తున్నారు. ఇంకొక హాఫ్ అన్ అవర్ లో మొత్తంగా కూడా పరిస్థితి ఎంత చక్కబడుతుంది అంటూ కూడా అధికారులు చెప్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తుంది. ప్రవీణ్, ఈ అగ్ని ప్రమాదం వల్ల ట్రాఫిక్ కి కూడా అంతరాయం కలిగే అవకాశం ఉంది. మార్నింగ్ టైం కాబట్టి అందరూ ఆఫీస్ కు వెళ్లే రూట్ అది. సో అక్కడ ట్రాఫిక్ కి కూడా అంతరాయం కలిగిందా? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? మౌనిక మొత్తంగా కూడా చూసుకుంటే కనుక ఈ యొక్క ప్రమాదం సంబంధించిన వెంటనే మెయిన్ రోడ్ ఇది. మెయిన్ రోడ్ కావడం వలన ట్రాఫిక్ కూడా అంతరాయం చూసుకోవచ్చు. ట్రాఫిక్ కూడా ఏ విధంగా అంతరాయం ఏర్పడుతుందో ఇక్కడ నుండి అందరూ కూడా ట్రాఫిక్ ని మొత్తంగా కూడా క్లియర్ చేస్తున్నారు. ట్రాఫిక్ ని క్లియర్ చేసే పనిలో ఉన్నారు. మొత్తంగా ట్రాఫిక్ మొత్తం ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురు కాకుండా కూడా చూసుకోవచ్చు. పోలీసులు అందరూ కూడా ఇక్కడ నుంచి పంపించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇక్కడ ఎవరు కూడా జనాలు అనవసరంగా ఎవరు కూడా ఇక్కడ నిలబడకుండా అందరినీ కూడా పంపించే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే కనుక రెనోవేషన్ వర్క్ నడుస్తుంది కాబట్టి అయితే ఈ యొక్క పెద్ద ప్రమాదం తప్పిందని కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఉన్నది మెటీరియల్ కూడా మొత్తంగా మొత్తం వారం రోజుల క్రితమే ఈ మెటీరియల్ అంతా కూడా వేరే చోటుకి తరలించారు. కాబట్టి ఈ రోజు భారీ ప్రమాదం తప్పిందని తెలుస్తుంది. ఇక్కడ చేసినటువంటి ఉద్యోగులు కూడా ఎవరు లేరు. మొత్తంగా చూసుకుంటే కనుక ఈ యొక్క రెనోవేషన్ వర్క్ నడిచేటప్పుడు ఒక 6 మంది పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఆ యొక్క పనిచేసే వాళ్ళు కూడా ఈ అగ్ని ప్రమాదం సంభవించిన వెంటనే బయటకు వచ్చేసారు. ఇప్పుడు లోపల ఎవరు లేరు అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. చివరిగా ఆ యొక్క పైన షెడ్ ఏదైతే ఉందో ఆ షెడ్ దగ్గర నుండి కొద్దిగా పొగలు వస్తున్నాయి కాబట్టి షెడ్ లోపలే ఏదైనా మెటీరియల్ ఉందా అని చూడడం లోపల ఇంకా చూస్తున్నారు. అక్కడ మాత్రమే జరిగింది కూడా అక్కడి నుంచే స్టార్ట్ అయిందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇక్కడే స్థానికంగా సెక్యూరిటీ కూడా ఉంటారు. స్థానికంగా
సెక్యూరిటీ చూసుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే కనుక అయితే అంబులెన్స్ కూడా ఏర్పాటు చేశారు. ఎవరికి ఎలాంటి గాయాలు కాకుండా మొత్తం కాకుండా ముందస్తుగా అంబులెన్స్ కూడా ఏర్పాటు చేశారు. చూడొచ్చు మొత్తంగా అయితే ఫైర్ సిబ్బంది కూడా శ్రమిస్తున్నారు. మొత్తం అయితే దీనికి మంది ఈ యొక్క ఏదైతే ఈ యొక్క డెకరేషన్ చేశారో ఆ యొక్క డెకరేషన్ అవన్నీ కూడా వీలుపడే అవకాశాలు ఉన్నాయంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. అక్కడ వరకు వెళ్ళిన అధికారులు చూస్తున్నాం. అక్కడ ఫైర్ అధికారులు అయితే 2, 3, 4వ అంతస్తులో ఉన్నారు. 4వ అంతస్తు వరకు మొత్తంగా కూడా అందరు కంట్రోల్లో ఉంది అని కూడా చెప్తున్నారు. ఇంకా ఆ యొక్క ఫామ్ ఎక్కడి నుంచి వస్తుందో ఇప్పుడు మొత్తంగా గుర్తించడం జరిగింది. అక్కడ మాత్రం ఆ యొక్క రేకుల షెడ్ దగ్గర మాత్రమే కొద్దిపాటి ఫామ్ ఉంది. దాన్ని కూడా మొత్తంగా కూడా చూసుకునే విధంగా అది కంట్రోల్కి వస్తే ఇంకొక హాఫ్ లో ఇదంతా కూడా కంట్రోల్కి రావచ్చు అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇంకో తెలుసుకోవచ్చు. ఇప్పటికే 5 నిమిషాల సమయం మొత్తంగా సహాయంతో ఇప్పటికే కానీ అదుపులోకి తీసుకొని వచ్చారు. మంటలన్నింటి కూడా అదుపులోకి తీసుకొచ్చారు. అవన్నీ ఆ బిల్డింగ్ స్టేట్ కూడా పరీక్షిస్తున్నారు. లోపలికి అధికారులు వెళ్ళారు. చూసుకోవచ్చు. అయితే ఇంకా ఆ యొక్క పైప్ ద్వారా అయితే దాన్ని కంట్రోల్ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పై వరకు పైపులను తీసుకొని వెళ్ళేసి ఆ యొక్క రేకుల పెద్ద ఉండేటటువంటి అగ్నిని కూడా ఆపితే మొత్తంగా కూడా మొత్తం అండర్ కంట్రోల్ అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. మరి కాసేపట్లో ఇంకొక హాఫ్ లో ఈ యొక్క మొత్తంగా కూడా ఈ యొక్క ప్రమాదానికి సంబంధించి అన్ని కూడా మొత్తంగా కూడా అన్ని ప్రమాదం అంతా కంట్రోల్ లో ఉంటున్నట్టు కూడా చెప్తున్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం. అధికారులందరూ కూడా చూసుకోవచ్చు. పై వరకు అయితే క్లియర్ ఉంది. అంతవరకు అయితే క్లియర్ ఉంది. మొత్తంగా బయట ఒక ఏదైతే బిల్డింగ్ ఉందో అదొక్కటి పైన రేకుల షెడ్ మాత్రమే కంట్రోల్లోకి రావాలి. దాని నుండి మాత్రమే పొగలు వస్తున్నాయి. ఆ యొక్క పొగలు కంట్రోల్లోకి వచ్చిందంటే మాత్రం మొత్తంగా అయితే మొత్తం అదుపులోకి వచ్చినట్టే. ఇది ఏదైతే ఎక్స్ట్రా అడిషనల్ ఫిట్టింగ్ ఉందో చూసుకోవచ్చు. ఇక్కడ డెకరేషన్ చేశారు. ఈ యొక్క డెకరేషన్ చేస్తా ఎక్స్ట్రా అడిషనల్ ఫిట్టింగ్ అవన్నీ కూడా మీద పడే ఛాయిస్ ఉంది అంటే కూడా అవన్నీ కూడా ఆ డెకరేషన్ చేశారు. ఆ యొక్క డెకరేషన్ చేసేటివన్నీ కూడా ఆ యొక్క రాడ్స్ అని మీద పడే అవకాశం ఉంది అంటే కూడా ఇక్కడ నుండి అందరినీ అందించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. 4వ అంతస్తు వరకు అయితే అడుగులోకి వచ్చాయి. మొత్తంగా చూసుకుంటే ఇక్కడ విద్యుత్ ఎలాంటి ఆ విద్యుత్ సరిపడా కాకుండా విద్యుత్ కూడా ముందస్తుగా నిలిపివేయడం జరిగింది. ఇది చూసుకోవచ్చు. ఆ యొక్క రేకుల షెడ్ దగ్గర మాత్రమే ఇంకా పొగలు వస్తున్నాయి కాబట్టి దాన్ని అయితే కంట్రోల్ చేసేందుకు అయితే అధికారులు మొత్తంగా కూడా లోపలికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. చూసుకోవచ్చు. పైన అయితే మొత్తంగా పరిశీలన చేశారు. బిల్డింగ్ అంతా కూడా చూసుకోవచ్చు. అండర్ కంట్రోల్ అంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. ఒక్క ఆ రేకుల షెడ్ దగ్గరనే మాత్రమే పొగలు వస్తున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం కాబట్టి అక్కడ మాత్రమే ఇప్పుడు తీసుకొని పోయారు. ఇంకొక హాఫ్ అన్ అవర్ 1 అవర్ లో మొత్తంగా కూడా కంట్రోలింగ్ వస్తాయంటూ కూడా చెప్తున్నారు. ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు, కానీ యాక్సిడెంట్ కూడా భారీగా జరగలేదు అని కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. విజువల్స్ లో చూస్తుంటే మాత్రం మంటలు భారీగా. ప్రవీణ్, విజువల్స్ లో చూస్తుంటే మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. సో ఇది ఈ బిల్డింగ్ వరకే ఉన్నాయా? మంటలు పక్కనున్న భవనాలకు ఏమైనా వ్యాపించాయా? చూసుకుంటే కనుక ఒకటే ఇక్కడ చిన్నపాటి కాబట్టి ఉటావుటిన ఫైర్ సిబ్బంది మొత్తంగా కూడా చేరుకున్నారు కాబట్టి పక్కనున్న ఎలాంటి బిల్డింగ్స్ ఎలాంటి అపాయం లేదంటూ కూడా చెప్తున్నారు. పక్కనే మొత్తంగా చూసుకుంటే కనుక కొన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయి. కొన్ని చూస్తుంటే కనుక ఇవంటి ఎలాంటి ఇబ్బంది లేదు. పక్క బిల్డింగ్ మంటలు వ్యాపించలేదు. ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి వస్త్రాలన్నీ కూడా ఇది రెగ్యులేషన్ నడుస్తుంది కాబట్టి రెగ్యులేషన్ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి వస్త్రాలన్నింటినీ కూడా మెటీరియల్ ఏదైతే ఉంటుందో ఆ మెటీరియల్ మొత్తం కూడా తొలగించారు. కాబట్టి ఈ రోజు ఈ ప్రమాదం మొత్తం పూర్తిగా కూడా కంట్రోల్లోకి వచ్చినట్టు కూడా చెప్తున్నారు. కాబట్టి మరి కాసేపట్లో ఇంకొక హాఫ్ అన్ అవర్ పైన మాత్రమే ఆ యొక్క కాల్ వెళ్ళిపోవాలి. కాల్ వెళ్ళిపోతే కంట్రోల్లోకి వస్తున్నాయని కూడా చెప్తున్నారు. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ. మొత్తం షోరూమ్ అంతా పెట్టినాడు, మంట పెట్టినాడు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్పై ఈ భూకంప తీవ్రత 3.9గా నమోదైంది. మంచిర్యాల జిల్లాకు 35 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.
తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్పై ఈ భూకంప తీవ్రత 3.9గా నమోదైంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. అరుణ్ కుమార్. రైట్ మౌనిక, తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో కూడా భూకంపం సంభవించడం అయితే కలకలం రేపుతుంది. మంచిర్యాల జిల్లాకు కూడా ఇదైతే 35 కిలోమీటర్ దూరం కూడా ఇక ఏదైతే భూకంపం సంభవించింది. ముఖ్యంగా కూడా మహారాష్ట్రకు సంబంధించి కూడా ఈ గడ్చిరోలి జిల్లా హైరి ప్రాంతంలో రాత్రి 11:40 ఈ ఏదైతే ఈ భూకంపం అయితే భూమి కంపించినట్టు కూడా తెలుస్తా ఉన్నది. ముఖ్యంగా కూడా ఏదైతే మొత్తం కూడా రిక్టర్ స్కేల్ పై కూడా 3.9 గా కూడా ఏదైతే నమోదు కావడం 3.5.3గా కూడా తీవ్రత నమోదు కావడం కూడా జరిగింది. ముఖ్యంగా కూడా సరిహద్దుకు సంబంధించి కూడా ఏదైతే హైరీ ప్రాంతంలో కూడా రాత్రి ఈ ఘటన జరిగింది. ముఖ్యంగా కూడా స్థానికులు కూడా కొంత ఆందోళన చెందుతారు. ఇక ఈ ప్రాంతం ఇప్పటికే ఈ ప్రాంతంలో 5 సార్లు దీనితో 5 సార్లు కూడా నిన్న సంభవించినటువంటి ఏదైతే భూమి కంపించిన ఘటన కూడా 5వ సారి కూడా ఏదైతే భూమి కంపించినట్టు కూడా స్థానికులు అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కూడా ఏదైతే దీనికి సంబంధించి కూడా ఇటు అధికారులు మాత్రం ఏదైతే ఇదంతా కూడా గోదావరి పరివాహక ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతంపై కూడా ఖచ్చితంగా కూడా భూమి కంపించేటువంటి పరిస్థితి ఉంటుందని కూడా చెప్తా ఉన్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. గతంలోనే అనేక సార్లు అంటే నిన్న జరిగిన ఘటనతో పాటు గతంలో కూడా 4 సార్లు కూడా ఈ భూమి కంపించినట్టు కూడా తెలుస్తా ఉన్నది. దీనికి సంబంధించి కూడా ఏదైతే ఆందోళన చెందవద్దంటూ కూడా ఇప్పటికే కూడా అధికారులు అయితే వాళ్ళని మోటివేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఈ ప్రాంతం అంతా కూడా గోదావరి పరివాహక ప్రాంతం కావడంతో కూడా ఇటువంటి ఏదైతే భూమి కూడా స్వల్పంగా కంపించేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తాను. ముఖ్యంగా కూడా ఏదైతే తెలంగాణ మహారాష్ట్ర మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా 35 కిలోమీటర్ల దూరంలో కూడా ఏదైతే ఈ ఘటన ఏదైతే భూమి కంపించినట్టు కూడా అధికారులు అయితే గుర్తించి ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటికే కూడా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే హైరికి ప్రాంతానికి సంబంధించినటువంటి గ్రామస్తులను కావచ్చు అక్కడ జరిగిన వాళ్ళందరినీ కూడా ఇప్పటికీ కూడా అధికారులు మోటివేషన్ చేస్తా ఉన్నారు. ఎటువంటి ఇబ్బందులు పడద్దు అని చెప్తున్నారు. ముఖ్యంగా కూడా ఏదైతే ఇదంతా గోదావరి పరివాహక ప్రాంతం ఉండడంతో కూడా అప్పుడప్పుడు భూమి కూడా స్వల్పంగా కంపిస్తుంది అని చెప్తున్నారు. ఇప్పటికే కూడా అధికారులు అక్కడ చేరుకొని కూడా ఏదైతే అక్కడ ఉన్నటువంటి తీవ్రత ఏంది దానికి సంబంధించినటువంటి వివరాలను అయితే సేకరిస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది. మౌనిక. రైట్ అరుణ్ కుమార్, థ్యాంక్ యూ.